ఫ్రైడే రోజు నా వెయిట్ 89 ఉండే అండ్ ఇవాళ ట్యూస్డే. ఇవాళ మార్నింగ్ నా వెయిట్ 90.35 ఉంది. సో దట్ ఈస్ లైక్ 1.35 కేజెస్ పెరిగినా నేను. సో ఇప్పుడు ఈ పెరిగిన 1.35 కేజెస్ ఫ్యాట్ కాదు, అది జస్ట్ బాడీ వెయిట్ పెరిగింది. ఎందుకంటే దాంట్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేను ఆబ్వియస్గా కార్బ్స్ ఎక్కువ తింటా, నా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, ఈ ట్రావెల్ స్ట్రెస్ వల్ల బాడీ వెయిట్ ఫ్లక్చువేట్ అవుతుంది. సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. నేను దాంట్లో నుంచి బయటకు వచ్చి నా ట్రాక్కి నేను వచ్చిన కాబట్టి ఐఎమ్ హ్యాపీ. నేను 4 days ఒక చిన్న ట్రిప్కి పోయినా, మంచిగా తిన్నా, కుదిరినప్పుడు వర్కౌట్ చేసిన, మోస్ట్ ఆఫ్ ద టైం స్కిప్ చేసిన. ఇప్పుడు వెయిట్ పెరగడం వల్ల నేను ఏమైనా గిల్టీ ఉన్నానా అంటే లేదు. నాకేం తినాలి అనిపించిందో అదే తిన్నా నేను. అండ్ తిన్న ప్రతిదీ నేను ఎంజాయ్ చేసుకుంటూ తిన్నా. ఎంజాయ్ చేసుకుంటూ తిన్నప్పుడు దాని తర్వాత మళ్ళీ గిల్టీ ఫీల్ అవ్వడానికి ఏం లేదు దాంట్లో. నేను ఆల్రెడీ ఇంటికి వచ్చిన, నా ట్రాక్కి నేను వచ్చిన, ఐ యామ్ వర్కింగ్ టువర్డ్స్ మై ప్రోగ్రెస్. సో నేను నా ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేసిన, మంచి ఫుడ్ తిన్నా, మంచి మెమరీస్ క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నా ట్రాక్కి నేను మళ్ళీ వచ్చేసిన. నేను చిన్న బ్రేక్ తీసుకున్నా, పర్మనెంట్గా ఆపేయలేదు. అంతే. రేపు కలుద్దాం. బాయ్.